పక్క వీధిలో ఎన్ని అడుగుల విగ్రహం పెడుతున్నారని ముందే తెలుసుకొని దానికన్నా 2-3 అడుగులు ఎత్తైన విగ్రహం, దానికన్నా ఖరీదైన విగ్రహం మన వీధిలో ఈసారి ఎలాగైనా పెట్టాలి. వాళ్ళు చేసే ఉత్సవాల కన్నా మన విగ్రహం దగ్గర జరిగే ఉత్సవాలే బాగుండాలి. ఆ వీధి వాళ్ళు చేసే ఊరేగింపు కన్నా మన ఊరేగింపే భారీతనంలో ఉండాలి. ఆ వీధి వాళ్ళ లడ్డు ప్రసాదం వేలంపాట కన్నా మన విగ్రహం దగ్గర ఉండే లడ్డు వేలంపాట భారీ ధర పలకాలి అని పోటీపడి మరీ మన వీధుల్లో మన పల్లెల్లో గణేష్ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటాం. వినాయక చవితి ఎందుకు జరుపుకుంటామో, ఆయనకు ఆ రూపం ఎలా వచ్చింది, ఆయన పుట్టుక గురించిన చరిత్ర 90% ప్రజలకు తెలిసే ఉంటుంది. వినాయక చవితి అనంతరం ఆయనను ఎందుకు నిమజ్జనం చేస్తారని అందరికీ తెలిసిన విషయమే. దానికి తగిన ఆధారాలు పురాణాలలో ఉన్నాయి. కానీ ఇలా వీధులలో బహిరంగ ప్రదేశాలలో ఘనంగా జరుపుకునేలా చేసిన దానికి కారకులు ఎవరు? ఇలా గణేశ ఉత్సవాలు ఇంత భారీతనంలో చేసుకోవడానికి ఎన్ని ఏళ్ల క్రితం నాంది పడింది? ఎన్ని ఏళ్ల క్రితం నుండి వినాయక చవితి జరుపుకుంటున్నామో అని 90% ప్రజలకు తెలిసి ఉండదు. మనం ఏదైనా ఒక వీడియో చూస్తున్నామంటే మనకు కలిగించే ఆనందంతో పాటు ఎంతో కొంత చరిత్ర, ఎంతో కొంత కొత్త విషయాలు తెలుసుకోవాలనేది నేను గట్టిగా నమ్ముతాను. అలా అన్ని వీడియోలు జరగకపోవచ్చు, కానీ అవకాశం ఉన్న వీడియోలో తెలుసుకోవడం మంచిదే కదా. దీని గురించి మై పాయింట్ ఆఫ్ వ్యూలో క్లుప్తంగా 2 పాయింట్లలో చెప్తాను. వినాయక చవితి ఉత్సవాలు వీధులలో బహిరంగ ప్రదేశాల్లో జరుపుకునేలా చేసిన దానికి ముఖ్య కారకులు ఎవరు? రెండవది, ఇలా గణేశ ఉత్సవాలు ఇంత భారీతనంలో చేసుకోవడానికి ఎన్ని ఏళ్ల క్రితం నాంది పడింది? ఎన్ని ఏళ్ల క్రితం నుండి వినాయక చవితి జరుపుకుంటున్నాము? ఇలా ఈ 2 పాయింట్ల మీద మై పాయింట్ ఆఫ్ వ్యూలో వివరంగా చెప్తాను. మొదటిది, వినాయక చవితి వీధులలో బహిరంగ ప్రదేశాల్లో జరుపుకునేలా చేసింది ఎవరు? పూర్వం ప్రజలు తమ ఇళ్లల్లోనే వినాయకుడిని పెట్టుకొని పూజించేవారు. ఇప్పటిలాగా వీధులలో పెట్టుకొని పూజించడం జరిగేది కాదు. అసలు ఈ ఆచారం మనుగడలోకి ఎలా వచ్చిందంటే 1890వ దశకంలో మన భారతదేశం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుప్పిట్లో ఉండేది. అప్పట్లో బ్రిటిష్ వారి పాలన నరకాన్ని తలపించేలా ఉండేది. పేరుకు దేశం మనదే అయినా స్వేచ్ఛ అనేది ఉండేది కాదు. పన్నుల మీద పన్నులు వేస్తూ మన సంపదను కొల్లగొడుతూ ఆనందించేవాళ్ళు. బ్రిటిష్ అధికారులు స్వేచ్ఛ అనే ఆలోచన మన మధ్యలో రాకుండా ఉండడానికి ఎదురు తిరిగిన వాళ్ళని నడి రోడ్డు మీద కాల్చి చంపేవాళ్ళు. అనేక రకమైన షరతులు పెట్టేవాళ్ళు. 4 లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి తిరిగినా వారిని బంధించేవారు. అలాంటి సమయంలో ప్రజలందరినీ ఏకం చేయడానికి అప్పటి స్వాతంత్ర్య సమరయోధుడు, ఫ్రీడమ్ ఫైటర్ అయిన లోకమాన్య బాలగంగాధర తిలక్ ఒక ఆలోచన చేశారు. హిందువులు వాళ్ళ ప్రాణాలు తీసినా కన్నీళ్ళు పెట్టి ఊరుకుంటారేమో, కానీ వాళ్ళ దైవం జోలికి వస్తే వాళ్ళ ప్రాణాలకైనా తెగించి వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తారని ఆయనకు బాగా తెలుసు. ఇదే విషయం ఆ బ్రిటిష్ వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. స్వతంత్రం తీసుకురావాలంటే యువతను మెలుకొల్పాలి, వారిలో చైతన్యం తేవాలి, ప్రసంగాలు చేయాలి, సభలు పెట్టాలి. అలా ప్రసంగాలు చేయాలన్నా సభలు పెట్టాలన్నా బ్రిటిష్ ప్రభుత్వం అనుమతించేది కాదు. 1892లో ప్రజా వ్యతిరేక అసెంబ్లీ చట్టం ద్వారా హిందూ సమావేశాలపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించింది. బ్రిటిష్ వారిపై భారత స్వాతంత్రోద్యమంలో మద్దతుగా ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తి రగిలించి ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టలేదు బాలగంగాధర తిలక్. మరీ ముఖ్యంగా అప్పటి మరిగే యువరక్తానికి దైవభక్తిని తోడు చేయాలనుకున్నారు తిలక్ గారు. 1894లో అందరినీ ఒక చోటక చేసే సంకల్పంతో ఇప్పుడు మనం ఎంతో ఘనంగా జరుపుకుంటున్న వినాయక చవితి ఉత్సవాలు తమ ఇళ్లల్లో కాకుండా వీధులలో బహిరంగ ప్రదేశాలలో సామూహికంగా జరుపుకోవాలని మహారాష్ట్రలోని పూణే కేంద్రంగా పిలుపునిచ్చారు బాలగంగాధర తిలక్ గారు. అలా మొట్టమొదటిసారిగా వీధులలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవడం ప్రారంభించారు బాలగంగాధర తిలక్ గారు. 1895లో స్థానిక మరాఠీలో గుణవర్తక్ అనే సంస్థను స్థాపించారు. ఆ తర్వాత కాలంలో దేశంలో ఎన్నో కమిటీలు ఏర్పడ్డాయి. అలా వినాయక చవితి ఉత్సవాలు వీధులలో బహిరంగ ప్రదేశాలలో జరుపుకునేటప్పుడు ఆధ్యాత్మిక విషయాలతో పాటు స్వాతంత్ర్యం సాధించడం కోసం మనం ఏమి చేయాలనే దాని మీద కూడా ప్రసంగాలు ఇచ్చేవారు. అప్పట్లో చెరువులలో నల్లమట్టిని తీసుకొచ్చి వినాయకుడి విగ్రహాలు తయారు చేసి నవరాత్రి పూజలు జరుపుకునేవాళ్ళు. 9 రోజుల పాటు గణేశ ఉత్సవాలు జరుపుకోవాలి అనే ఆచారాన్ని తిలక్ గారే ప్రవేశపెట్టారు. 9 రోజుల ఉత్సవాల అనంతరం గణేశ విగ్రహాన్ని నిమజ్జనం చేయడం అనేది అప్పటి నుండే ప్రారంభమైంది. అప్పట్లో ఉత్సవాల అనంతరం 2 ఎడ్ల బండి మీద విగ్రహాన్ని పెట్టుకొని తీసుకెళ్లి నదులలో నిమజ్జనం చేసేవారు. నదులలో నిమజ్జనం చేసే విధానాన్ని బాలగంగాధర తిలక్ గారే రూపొందించారు. 1857 సిపాయిల తిరుగుబాటులో ఈ గణేష్ ఉత్సవాలు ముఖ్య భూమిక పోషించిందనే చెప్పాలి. ఆ తరువాత సుమారు 50 సంవత్సరాల తర్వాత ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల ప్రాణత్యాగాల వలన, పోరాట ప్రతిమ వలన మనకి స్వాతంత్ర్యం వచ్చింది. వినాయక చవితి పండుగ అనేది ఒకానొక మూలస్తంభంగా నిలిచిందనే చెప్పాలి. ఇంకా రెండవది, ఎన్ని ఏళ్ల క్రితం నుండి వినాయక చవితి జరుపుకుంటున్నాము?
గణేశ ఉత్సవాలు ఇంత భారీతనంలో చేసుకోవడానికి ఎన్ని ఏళ్ల క్రితం నాంది పడింది? వినాయక చవితి పండుగ అనేది క్రీస్తు పూర్వం నుండే ఉన్నట్లు చరిత్ర రికార్డుల్లో ఉంది. క్రీస్తు పూర్వం 271 నుంచే వినాయకుడిని పూజించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. అప్పట్లో మన దేశాన్ని పాలించిన శాతవాహనులు, చాళుక్యులు కూడా వినాయకుడిని పూజించేవారు. ఆ తరువాత ఛత్రపతి శివాజీ కూడా తన ఇష్టదైవంగా వినాయకుడిని పూజించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. గణేష్ ఉత్సవాలు ఇంత భారీతనంలో వీధులలో, బహిరంగ ప్రదేశాలలో ఇంత ఘనంగా జరుపుకోవడం అనేది 130 ఏళ్ల క్రితమే నాంది పడింది. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీరు ఈ వీడియో చూడడం ద్వారా మీకు ఎంతో కొంత కొత్త విషయం తెలుసుకున్నారని మీకు అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఉలవపాడు వాళ్ళు ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.